జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడు కర్మలకు, న్యాయానికి అధిపతి. సూర్యపుత్రుడైన శనిదేవుడు నెమ్మదిగా సంచరిస్తూ ఒక్కో రాశిలో 2.5 ఏళ్ల పాటు ఉంటూ వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. మనుషులు చేసే పనులకు అనుగుణంగా న్యాయం చేస్తుంటాడు. అయితే ఈయనకు కష్టాలను ఇచ్చేవాడు అనే పేరు కూడా ఉంది. కానీ న్యాయబద్ధంగా జీవించే వారికి అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తాడు. అందుకే శనిదేవుని అనుగ్రహం ఉంటే అన్ని శుభాలు జరుగుతాయని భావిస్తారు. శనిదేవుణ్ణి కర్మఫలదాత అంటారు. ఈ శనిదేవుడు 12 రాసులపై 7.5 ఏళ్ల పాటు ఏలినాటి శని, అష్టమ శని లేదా అర్ధాష్టమి అనే రూపంలో ప్రభావం చూపుతూ ఉంటాడు. ఈ సమయంలో ఆయా రాసుల వారికి కష్టాలు ప్రారంభం కావడం, అనుకున్న పనులు ఆలస్యం కావడం, మానసిక ఒత్తిడి కలగడం లేదా అదృష్టానికి దూరం అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఏ రాశి వారైనా కూడా శని త్రయోదశి నాడు స్వామిని పూజిస్తే అన్ని అడ్డంకులు తొలగి వారి జీవితం మారుతుంది. ఈ నేపథ్యంలో 2026 జనవరి 31వ తేదీన శనివారం శని త్రయోదశి వచ్చింది. అటువంటి మహత్తరమైన రోజున ఆ స్వామిని ప్రార్థించి మనకున్న కష్టాలన్నిటినీ దూరం చేసుకుందాం. శివపురాణం ప్రకారం త్రయోదశి తిథి నాడు దేవతలందరూ తన కంఠంలో విషాన్ని దాచుకొని లోకాన్ని కాపాడిన శివయ్యను కలవడానికి వెళ్తారు. మరోవైపు శని త్రయోదశి నాడు శనిదేవునికి భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి. ఈ పర్వదినాన శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా సమస్యలన్నీ దూరమవుతాయి. జ్యోతిష్యం ప్రకారం శనీశ్వరుడు శనివారానికి అధిపతి. ఎవరికైనా తాము చేసిన కర్మలను బట్టి ఫలితాలను అందించే దేవుడు శని భగవానుడు. అందుకే శనివారం నాడు శనిదేవుణ్ణి ఆరాధనకు అంతటి ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ రోజున స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు ఓం సంచారాయ నమః, ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాలను పఠించాలి. అలాగే కాలభైరవుణ్ణి కూడా స్తుతించాలి. ఇలా చేయటం వల్ల శనిదోషం నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాదు మీకు ప్రతికూల శక్తులు ప్రభావం తగ్గి మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు రెండూ పెరుగుతాయి. ముఖ్యంగా ఆయురారోగ్యాల కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, శాంతి కోసం, రుణబాధలు తొలగడం కోసం, కుటుంబంలో కలహాలు తగ్గి మానసిక ప్రశాంతత కోసం, పితృదోష నివారణల కోసం ఆ స్వామిని సేవించాలి. శనివారం రోజున శ్రీ మహాలక్ష్మి, నారాయణుడు అశ్వత్థ వృక్షంపై కొలువై ఉంటారు. అందుకే ఈ రోజు రావి చెట్టుకు 11 లేదా 108 ప్రదక్షిణలు చేయటం వల్ల పితృదోషాలు కూడా తొలగుతాయి. శనిదేవుని ఆలయంలో లేదా రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. నల్ల నువ్వులు కలిపిన అన్నాన్ని కాకులకు నైవేద్యంగా పెట్టాలి. అలాగే పేదలకు నల్లని వస్త్రాలు, గొడుగు లేదా పాదరక్షలను దానం చేయడం ద్వారా శనిదేవుడు శాంతిస్తాడు. రోజంతా వీలైనన్ని సార్లు శని గాయత్రి లేదా శని స్తోత్రాన్ని పఠించడం మేలు. శని ఆలయానికి వెళ్ళినప్పుడు దర్శనం ముగించుకొని బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. ఇది శని ప్రభావం మళ్లీ పడకుండా ఉంటుందని పెద్దల నమ్మకం. శ్రీమాత్రే నమః.